మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ సమక్షంలో తమ్మిశెట్టి గౌతమి, తమ్మిశెట్టి అనురాధ, జితేంద్ర, బిట్రా శ్వేత వైఎస్ఆర్సీపీలో చేరారు. అనంతరం వారు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజున తమ్మిశెట్టి రామకృష్ణ గారి కుటుంబం నుంచి పార్టీలో జాయిన్ అవ్వటానికి ఆయన రామకృష్ణ గారి కోడలు, ఆయన మనవడు, అట్లనే మనవడు భార్య, ఇంకో అమ్మాయి శ్వేత వీళ్ళందరూ నలుగురు కూడా పార్టీలో జాయిన్ అయ్యారు. మంగళగిరిలో తెలియనటువంటి వాళ్ళు ఉండరు. మొట్టమొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబం తమ్మిశెట్టి రామకృష్ణ గారిది. ఈ రోజున ఆ కుటుంబం నుంచి పార్టీలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా, ఆయన పరిపాలనా విధానాన్ని అర్థం చేసుకొని ఈనాడు పేద బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఈ పార్టీ ఖచ్చితంగా న్యాయం చేస్తుంది, వీళ్ళందరికీ కూడా మనం కూడా ఉపయోగపడవచ్చు అనే ఆలోచనతో వీళ్ళందరూ కూడా పార్టీలో చేరటం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో మంగళగిరి టౌన్ నుంచి తమ్మిశెట్టి రామకృష్ణ గారి కుటుంబం నుంచి మనకి పార్టీలో చేర్చడం జరిగింది. తమ్మిశెట్టి రామకృష్ణ గారి కోడలు గారు, అట్లాగే తమ్మిశెట్టి రామకృష్ణ గారి మనవడు జితేంద్ర, ఆయన భార్య గౌతమి, ఇంకొక అమ్మాయి శ్వేత కూడా వీళ్ళ నలుగురు ఇవాళ మన పార్టీలో చేరడం జరిగింది. చాలా ఆనందదాయకం. వారి కుటుంబం గురించి మంగళగిరిలో తెలియని వాళ్ళు ఉండరు. అట్లాగే మన పార్టీ బలోపేతానికి వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తారని, అట్లాగే పార్టీలో కూడా వాళ్ళకి సముచిత స్థానం కల్పిద్దామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ ఆహ్వానాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. మా తాతయ్య గారి గురించి తెలియని వాళ్ళు మంగళగిరిలో లేరు. మేము కూడా అదే దృక్పథంతో బయటకు వచ్చి జగనన్నతో పాటు నడుద్దామని చెప్పి డిసైడ్ అయ్యి బయటకు వచ్చాం. ఇక నుండి మా ప్రతి అడుగు జగనన్న వైపే ఉంటుంది. జగనన్న 2029లో వైఎస్ఆర్సీపీ బలోపేతం చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. దాని సహకారం అన్నిటికీ అందించి మేము పిలవగానే వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఖచ్చితంగా 2029లో మన జగనన్న గారిని మళ్ళీ సీఎం చేసుకున్నాం.